హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూసిటీ లాగ్స్. సండే ఈవినింగ్ మా కజిన్స్ అందరం కలిసి హాలిడేస్ అయిపోతున్నాయి అని చెప్పి సరదాగా ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకున్నాము. అప్పుడు మాకు సడన్గా ఎగ్జిబిషన్ గుర్తొచ్చింది. ఏలూరులో శనివారపేటలో పెట్టిన ఎగ్జిబిషన్ అనమాట. వెళ్ళాము సరదాగా మా కజిన్స్ అందరం కలిసి. ఇది ఎంట్రింగ్స్ అనమాట. టికెట్స్ తీసుకుంటున్నాము. ఒక్కొక్క టికెట్ వచ్చి 80 రూపీస్ అనమాట. అలా టికెట్స్ తీసుకుని లోపలికి వెళ్ళిపోయాము అందరం కలిసి. అలా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూస్తే మొత్తం RRR మూవీ సెట్టింగ్స్ అనమాట. ఎన్టీఆర్ది, రామ్ చరణ్ది. సరేలే అని చెప్పి సునంద గణేష్ కలిసి ఫొటోస్ దిగుతున్నారు. వాళ్ళు అయిపోయిన తర్వాత నేను గణేష్ కూడా దిగాము. ఎంట్రింగ్స్ అంతా ఇలా ఉందనమాట. అలా సరదాగా ఫోటో షూట్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈ తాజ్ మహల్లో లోపల నుంచి వెళ్ళామన్నమాట. లోపలికి వెళ్తే అన్ని షాప్స్ అనమాట. చూస్తున్నారు కదా షాప్స్ ఎలా ఉన్నాయో. జ్యువెలరీస్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అలా ఇవి డ్రై ఫ్రూట్స్ అనమాట. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే బొమ్మల షాప్ అనమాట. ఇక్కడ అన్ని రకాల బొమ్మలు కూడా ఉన్నాయి. రీజనబుల్ ప్రైస్లో కూడా వస్తున్నాయి. ఆ నెక్స్ట్ గేమ్స్ అనమాట. ఆ గ్లాసులు అన్ని బాల్తో కొడితే టెడ్డీ బేర్ ఇస్తారనమాట. అన్ని గేమ్సే అనమాట. అలా లోపలికి వెళ్ళిపోయాం. పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ డైనింగ్ హాల్ కూర్చోడానికి, తినడానికి కూడా ఉందండి. కూర్చొని ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి. ఇంక ఇలా ఉందండి లోపల ఎగ్జిబిషన్ అంతా. కొలంబాస్ ఎక్కాము మేమందరం కలిసి. చాలా భయం వేసింది కొలంబాస్ ఎక్కినప్పుడు, పైకి వెళ్తున్నప్పుడు. ఆ తర్వాత సూపర్ ఫాస్ట్ ట్రైన్ అనమాట. చాలా బాగుంది ట్రైన్. వెళ్తా అలా ఉంటే కలర్ఫుల్గా. అలాగా పిల్లలు ఆడుకునే బొమ్మలు అనమాట. గుర్రాల మీద ఎక్కారు పిల్లలు ఆడుకుంటున్నారు. చూసారు కదా అలా ఉంది లోపలంతా సెట్టింగ్స్. చూసారు కదా లోపల సెట్టింగ్స్ అంతా ఎలా ఉందో. ఇలా ఉందనమాట ఎగ్జిబిషన్. మరి వావ్ అనేలా అయితే ఏమీ లేదు, యావరేజ్గా ఉంది. సరదాగా టైంపాస్గా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు. ఆ నెక్స్ట్ వచ్చి మేము సునందాన్ని జంపింగ్ ఎక్కించామన్నమాట. సరదాగా ఆడుకుంటారని చెప్పి. పాప దానికి భయం వేసి ఏడుస్తుంది అనమాట. ఆ పక్కనున్న పాప కూడా తీసుకొని పాపం ఎగిరి జంప్ చేయిస్తుంది. అయినా దానికి భయం వేస్తుంది. పాపం ఒక 5 మినిట్స్ అలా ఉండి దిగేసింది ఏడుస్తూ. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, ఆ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి ప్లీజ్ అండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.